నమస్తే. ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే, యూత్ కాంగ్రెస్ లీడర్ మహమ్మద్లపై దాఖలైన పరువు నష్టం దావాను బెంగళూరు కోర్టు పరిగణలోకి తీసుకుంది. అదే సమయంలో మరో మంత్రి దినేష్ రావుపై చర్యలను మాత్రం ఆపేసింది. తేజాస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై బెంగళూరు నగరంలోని 42వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫిర్యాదులో ప్రియాంక్ ఖర్గే, దినేష్ రావు అలాగే మహమ్మద్లను నిందితులుగా తెలిపారు. బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 356 కింద ప్రియాంక్ ఖర్గే అలాగే మహమ్మద్లపై ఆరోపిత నేరాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారాన్ని క్రిమినల్ కేసుగా నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు ఇద్దరు నిందితులకు సమన్లు జారీ చేయాలని సూచించింది. తదుపరి విచారణ ప్రక్రియ కోసం జూలై 21, 2026న తమ ముందు హాజరు కావాలని A1 నిందితుడిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే, A3గా ఉన్న మహమ్మద్లకు కోర్టు ఆదేశించింది. అయితే ఫిర్యాదులో రెండో నిందితుడిగా పేర్కొన్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ రావుపై చర్యలు చేపట్టడానికి కోర్టు నిరాకరించింది. కేసును పరిగణలోకి తీసుకునే దశలోనే ఆయనపై చర్యలను నిలిపివేసింది. అందుబాటులో ఉన్న వివరాలతో దీనికి గల కారణాలను కోర్టు ప్రత్యేకంగా వివరించలేదు. ఇక ఫిర్యాదు ప్రకారం ఖర్గే అక్టోబర్ 14, 2025న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్లో ఆర్ఎస్ఎస్ సభ్యులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్ట్ పరువు నష్టం కల్పించేలాగా ఉందని, అలాగే ఆ సంస్థ దాని సభ్యుల ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఉందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఇక మహమ్మద్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు సంస్థ ప్రతిష్టను కించపరిచేలాగా ఉన్నాయని, దెబ్బ తీసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదును బెంగళూరులోని సిద్ధాపురం నివాసి అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త తేజాస్ దాఖలు చేశారు. సంస్థ దాని వాలంటీర్ల ప్రతిష్టకు హాని కల్పించే విధంగా ఇద్దరు నాయకులు తప్పుడు పరువు నష్టం కల్పించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదుదారు సమర్పించిన డిజిటల్ లింకులు, ఇతర సహాయక సమాచారంతో పాటు ప్రైవేటు ఫిర్యాదును పరిశీలించిన తర్వాత నెక్స్ట్ న్యాయపరమైన చర్యలు అవసరమయ్యే ప్రాథమిక కేసు ఉందని మెజిస్ట్రేట్ గమనించారు. ఈ నిర్ధారణ ఆధారంగా కోర్టు క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును అంగీకరించి ప్రియాంక్ ఖర్గే అలాగే నలపడ్ ఇద్దరిపై కూడా ఇక సమన్లు జారీ చేసింది. వాస్తవానికి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన కుమారుడైన ప్రియాంక్ ఖర్గే మాత్రం ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కూడా వార్తల్లో ఉంటున్నారు. కానీ వాస్తవానికి ఈ మధ్యలో కాదు, చాలా సంవత్సరాలుగా ఆయన ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ కూడా వార్తల్లో కూడా ఉంటున్నారు. 2025 నాటి కేసు, తాజాగా ఇప్పుడు నమోదైన కేసు ఏదైతే ఉందో అది కూడా ఇప్పటిది కాదు. ఈ డిఫెమేషన్ సంబంధించిన మాత్రం అక్టోబర్ 14, 2025 నాటి సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు, అలాగే అంతకుముందు చేసిన వ్యాఖ్యలు కూడా. వాస్తవానికి 2025లో అయితే మాత్రం అక్టోబర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి అంటూ కూడా ఆయన లేఖ రాయడం కూడా పెద్ద ఎత్తున, అప్పుడు సీఎం అప్పుడు సిద్ధరామయ్య ఉన్నాడు, ఆయన మంత్రిగా ఉంటూ సిద్ధరామయ్య కూడా లేఖ రాశారు. అప్పుడైతే మాత్రం పెద్ద ఎత్తున పెద్ద సంచలనంగా మారిపోయింది. సొంత పార్టీలోను కూడా చాలామంది కొంతమంది ఆయన చేసిన యొక్క అభ్యర్థనను అయితే మాత్రం కొందరు మద్దతు ఇచ్చారు, మరికొందరు వ్యతిరేకించారు. అప్పట్లో కూడా సంచలనంగా మారింది. ఇక అప్పటికంటే ముందు అప్పటి నుండి ప్రతి సందర్భంలో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పైన ప్రధానంగా ఇప్పుడు కొత్తగా చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య లేఖని, కానీ ఇప్పటిది కాదు ఇది. ఆర్ఎస్ఎస్కు గుర్తింపు సమస్య కూడా ఆయన మొదటి నుండి మాట్లాడుతూ వివాదాల్లో ఉన్నారు. ఇప్పటికే చాలా కేసులు నమోదైనాయి. ఒక ఆర్ఎస్ఎస్ అంశమే కాదు, ప్రధానమంత్రి మోడీని దృష్టిలో పెట్టుకుని కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా ప్రధాని కులం సంబంధించిన అంశం పట్ల మాత్రం ఆయన మాట్లాడుతూ బంజారాలకు సంబంధించిన నేతగా ఇప్పుడు ప్రధాని చెప్పుకుంటున్నారు. బంజారా నేత కాదు ఆయన, ఏ కులం కాదు, ఏ కులం కాదు, ఎక్కడ పోతే అక్కడ కులాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాడంటూ కూడా ఆ తర్వాత 2-3 చేసిన ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రం కేసు కూడా నమోదైంది. అట్లా వివాదాస్పద వ్యక్తిగా ప్రియాంక్ ఖర్గేకి అయితే మాత్రం పేరుంది. ఇప్పుడు సొంత తండ్రి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇలాంటి సందర్భంలో హోంమంత్రిగా ప్రస్తుతం కర్ణాటకలో ఆయనే ప్రియాంక్ ఖర్గే బాధ్యతలు చేపడుతున్నారు. ఇలా కొంతకాలంగా కొన్ని సంవత్సరాలు 2020 నుండి 2023లో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు, 2025లో చేశారు. లేటెస్ట్గా కూడా
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్కు మోహన్ భగవత్ కూడా లేఖ రాస్తూ కూడా ఆ లేఖ అంశం అయితే మాత్రం గత 15 రోజులుగా మొత్తం కూడా వార్తల్లో కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్కు చట్టబద్ధత ఉందా? ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ ఎందుకు లేదు? అసలు ఆర్ఎస్ఎస్ పన్ను పరిధిలోకి వస్తుందా? రాజ్యాంగ నియమాల ప్రకారం ఆర్ఎస్ఎస్ కొనసాగుతుందా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ కూడా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు కూడా సంచలనంగా మారిపోయి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతమంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా చాలామంది ఆర్ఎస్ఎస్ను భావాలను కూడా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారని ఒక ప్రచారం ఉంది. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ అంశానికి ప్రాధాన్యత కూడా పెరిగింది. ఇదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. ఒక రకంగా ఇదే సందర్భంలో అప్పట్లో కూడా బీజేపీ సంబంధించిన మాజీ మంత్రి కూడా మాట్లాడుతూ దమ్ముంటే ఆర్ఎస్ఎస్ను నిషేధించండి, ఆర్ఎస్ఎస్ పై ఇన్ని వ్యాఖ్యలు చేయడం కాదు, మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి దమ్ముంటే దీన్ని అసలు నిషేధించండి, మీకు ఆ దమ్ము లేదు, మీకు ఆ సత్తా లేదు, కేవలం రాజకీయ ప్రచారాల కోసం మాత్రమే మీరు ఆర్ఎస్ఎస్ను వాడుకుంటున్నారు, కానీ ఆర్ఎస్ఎస్ను టచ్ చేయలేనంత శక్తివంతమైనది, దమ్ముంటే టచ్ చేయండి, మీ నాన్న చేయలేకపోయాడు, మీ కుటుంబ సభ్యులు చేయలేకపోయారు, ఎవ్వరు కూడా మమ్మల్ని టచ్ చేయలేరు అంటూ కూడా కర్ణాటకకు సంబంధించిన ఓ మాజీ మంత్రి కూడా మాట్లాడారు ఆ టైంలో కూడా. సో లేటెస్ట్గా కూడా ఇలా ప్రియాంక ఖర్గే అయితే మాత్రం ఎప్పుడు వార్తల్లో నిలిచేలాగా మొత్తానికైతే మాత్రం ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ఇప్పటికే మోహన్ భగవత్ కూడా సమాధానం చెప్పారు. ఇలాంటి సంస్థలకు గుర్తింపు అనేది, రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాదు, ఇది ఒక వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థకు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాదు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసింది, అప్పుడు లేవని ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రియాంక ఖర్గే అలాగే దాంతోపాటు మహమ్మద్పై ఇద్దరిపై అయితే మాత్రం కేసు నమోదైంది. ఆర్ఎస్ఎస్పై ఒకవైపు ఎక్స్లో పెట్టిన పోస్ట్లో భాగంగా ప్రియాంక ఖర్గేకు ఇటు నోటీసులు అందగా మరొక మహమ్మద్ అనే వ్యక్తి యూత్ కాంగ్రెస్ లీడర్ అయితే మాత్రం ఇటు ఆయన యూట్యూబ్లో ఒక వీడియోలో భాగంగా అయితే మాత్రం ఆయన ఆర్ఎస్ఎస్పై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఆర్ఎస్ఎస్ సంస్థకు అలాగే కార్యకర్తలు కూడా మనోభావాలు దెబ్బతీసేలాగా, పరువు నష్టం జరిగేలాగా ఉందంటూ కూడా మొత్తానికైతే ఇటు కేసు నమోదైంది. దానికి సంబంధించిన ఇక దర్యాప్తు కూడా నడుస్తుంది. చూడాలి ఎటువైపు వెళ్తుందో ఈ అంశం చూడాలి. గతంలో ఉన్న పోస్టుకి అయితే మాత్రం అప్పట్లో పెట్టిన పోస్టుకు కేసు నమోదైంది. ఇంకా లేటెస్ట్గా కూడా లేఖ రాయడంతో ఈ అంశానికి కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. మరి న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయా? చిక్కుల్ని మరి హోంమంత్రిగా కొనసాగుతున్న ప్రియాంక ఖర్గే ఎట్లా ఎదుర్కొంటున్నారు, అలాగే ఆర్ఎస్ఎస్ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది.